ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజురోజుకు ప్రాజెక్టుల నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. వచ్చే రోజుల్లో వేసవి తీవ్రత పెరుగుతుండటంతో ఈసారి తాగునీటి కష్టాలు తప్పవంటున్నారు నిపుణులు. లోయర్ మానేరు, మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోతోంది. మరికొన్ని రోజుల్లోనే డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని తెచ్చే వీలు లేకుండా నీటి మట్టాలు పడిపోయాయి. పంటలు ఎండిపోయి చొప్పదండి కరీంనగర్ రూరల్ మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్లో నీటి కష్టాలకు సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. ప్రాజెక్టుల జిల్లాగా పేరున్న కరీంనగర్లో ఇప్పుడు జలాశయాలన్నీ అడుగంటుతున్నాయి. ఎండ తీవ్రత ఒకవైపు, గత వర్షాకాలం సీజన్లో చివరి దశలో వర్షాలు పడకపోవడం కావచ్చు, మొత్తంగా ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోతున్నాయి. ప్రజెంట్ చూడొచ్చు మనం కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర. లోయర్ మానేర్ డ్యామ్ కూడా పూర్తిగా ఎప్పుడు లేనంతగా నీటి మట్టాలు పూర్తిగా తగ్గిపోయినాయి. ప్రాజెక్టు గేట్లకు కొద్ది దూరం వరకు మాత్రం నీరు కనిపిస్తుంది. ఇందులో 24.01 టీఎంసీలకు గాను కేవలం ఇప్పుడు 5 టీఎంసీల నీరు మాత్రం 5.085 టీఎంసీల నీరు మాత్రమే ఇందులో ఉంది. ఇప్పుడు ఇది తాగునీటి అవసరాలకు కూడా ఈ వేసవిలో తీరుస్తుందా లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇది ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు ప్రధానంగా సాగునీటితో పాటు తాగునీరు ఇచ్చేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. కరీంనగర్ నగరానితో పాటు ఇటు వరంగల్, సిద్దిపేట పట్టణాలకు, తర్వాత సమీప గ్రామాలకు ఈ డ్యామ్ నీరే దిక్కుగా ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్టులో 24 టీఎంసీలకు కేవలం 5 టీఎంసీలు ఉంటుందంటే దాదాపు 19 టీఎంసీల నీరు తగ్గిపోయింది. గత ఏడాది ఈ టైంకి దాదాపు 12-13 టీఎంసీల నీరు ఉంటే ఇప్పుడు కేవలం 5 టీఎంసీలకు మాత్రమే పడిపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. దీనికి ఈ ప్రాజెక్టుకు ప్రధాన సోర్స్ ఏముంటుందంటే మనకు అటు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు తీసుకురావచ్చు, మిడ్ మానేర్ నుంచి నీరు తీసుకురావచ్చు, స్వతహాగా వర్ష ఆధారంగా దీనికి 39 వాగు నుంచి క్యాచ్మెంట్ ఏరియా ద్వారా నీళ్ళు వస్తుంది. కానీ ఈ 3 సోర్సులు కూడా ఇప్పుడు దాదాపు బంద్ అయిపోయినాయి. కేవలం మిడ్ మానేర్ నుంచి 2100 క్యూసెక్ల నీరు మాత్రమే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి తాగునీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా వదులుతున్నారు. పోనీ అక్కడి నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున నీరు తీసుకొద్దామంటే మిడ్ మానేర్ పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. అక్కడ కూడా కేవలం 8 టీఎంసీల చిల్లర నీరు మాత్రమే అక్కడ ఉంది. అక్కడి నుంచి వెళ్ళి నీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ తీసుకొస్తున్నా కూడా అది కొద్ది రోజుల్లోనే ఆ నీటి విడుదల కూడా ఆపేసే అవకాశం ఉంది. ప్రాజెక్టుల వారిగా కనుక వివరాలు తీసిస్తే ఇప్పుడు మనం చెప్తున్న ఈ లోయర్ మానేర్ డ్యామ్కు ఇంకొక సోర్స్ ఎస్ఆర్ఎస్పీలో కూడా కేవలం 19 టీఎంసీల నీరు మాత్రం ఉంది. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్ఆర్ఎస్పీ కేవలం 19 టీఎంసీలకు పడిపోయింది. ఒకప్పుడు ఇది ఎల్ఎండి కూడా ఎస్ఆర్ఎస్పీకి ఒక అనుబంధ ప్రాజెక్టుగా దీన్ని నిర్మించారు. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు మాత్రమే దీనికి తీసుకొచ్చి నింపాలన్నది ప్రధాన ఉద్దేశంగా దీన్ని నింపారు. ఇప్పుడు కూడా ఇది ఎస్ఆర్ఎస్పీ అండర్లోనే పనిచేస్తుంది. ఈ లోయర్ మానేర్ డ్యాంలో మొత్తం 5.085 టీఎంసీలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. దీనికి ప్రజెంట్ ఇంకా దీని నుంచి కింద దిగువకు ఇటు మానకొండూరు కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, వరంగల్, సూర్యాపేట వరకు పంట పొలాలు ఇంకా నీటి అవసరాలు ఉన్నాయి. కాబట్టి 3249 క్యూసెక్ల నీళ్లు ఎల్ఎండి నుంచి దిగువకు కెనాల్ ద్వారా వదులుతున్నారు. దీనిలోకి వస్తున్న నీళ్లు 2100 క్యూసెక్లు అయితే వదులుతున్న నీరు 3249 క్యూసెక్లు. అయితే మనకు ఎవాపరేషన్ కావచ్చు, మిషన్ భగీరథ అవసరాలు కావచ్చు, ప్రతిరోజు 249 క్యూసెక్ల నీటిని ఈ ప్రాజెక్ట్ నుంచి వాడుతూ ఉన్నారు. వేసవి తీవ్రత మరింత పెరిగితే కనుక దీంట్లో ఉన్న ఈ 5 టీఎంసీలో కూడా నీరు ఆవిరి అయిపోయి దీని డెడ్ స్టోరేజ్ 2.1 టీఎంసీలు అంటే ఇంకొక 3 టీఎంసీలు కనుక తగ్గితే ఇది డెడ్ స్టోరేజ్కి పడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ మిషన్ భగీరథ అవసరాలకు కావచ్చు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రజల అవసరాలకు కావచ్చు దాదాపు నీరు అందించడం చాలా కష్టమని చెప్పాలి. ఇప్పటికే రోజు విడిచి రోజు నీరు వదులుతున్నారు. మొన్నటిదాకా ప్రతిరోజు నీళ్లు వదిలిన ఈ ప్రాజెక్టులో మనకు బూస్టర్ల దగ్గర నీటి మట్టాలు తగ్గిపోవడంతో కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది నెక్స్ట్ ఏప్రిల్, మే నాటికి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఎల్ఎండి ప్రాజెక్టు చరిత్ర కనుక తీసుకుంటే అటు మిడ్ మానేర్ నుంచి కానీ ఎస్ఆర్ఎస్పీ నుంచి కానీ నీళ్లను తెచ్చే పరిస్థితి లేకపోతే కేవలం వర్షాధారంగా ఈ ప్రాజెక్ట్ నిండాలంటే చాలా కష్టం. వర్షాధారంగా ఈ ప్రాజెక్టు నిండిన చరిత్ర కేవలం 4-5 సార్లు మాత్రమే ఉంది ఈ ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి. వర్షాలు మంచిగా పడితే ఓకే, మంచిగా పడకపోతే కనుక ఒక్కోసారి ఎల్నినో ప్రభావం లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎల్నినో ప్రభావం ఉంటే కనుక ఈసారి వర్షాలు పడకపోతే మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఈ నీళ్లు ఎట్లా వాడుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. రోజు రోజుకు నీటి మట్టాలు తగ్గిపోవడం, తర్వాత ఈ ప్రాజెక్టు మీద ఆధారపడి తాగునీళ్లు ఇచ్చే పట్టణాలు కావచ్చు ఎక్కువ ఉండడం చాలా చూడొచ్చు. మనకి మిడ్ మానేర్ రిజర్వాయర్లో నీళ్ళని నిల్వ చేసి చాలా ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి నీళ్లు అందించాల్సి ఉంటుంది. కింద రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ ప్రాజెక్టు కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులకు మిడ్ మానేరే జీవనాధారం. మరి మిడ్ మానేరుకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎక్కడి నుంచి రావాలంటే పైన ఎల్లంపల్లి, గోదావరి పైన ఉన్న ఎల్లంపల్లి నుంచి నీరు తీసుకురావాలి. ఎల్లంపల్లి 20 టీఎంసీల ప్రాజెక్టు అది.
కానీ అక్కడ కూడా కేవలం 8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అక్కడ ఎల్లంపల్లికి నీరు తెచ్చే పరిస్థితి లేదు. ప్రధాన కారణం అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగిపోవడంతో నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రభుత్వం ఆపివేసింది. నీటిని ఎత్తిపోస్తే తప్ప మనకు ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఎల్లంపల్లిలోకి నీళ్ళు వస్తేనే మనకు గాయత్రి పంప్ హౌస్ ద్వారా కావచ్చు, మేడారం పంప్ హౌస్ ద్వారా కావచ్చు నీటిని ఎత్తిపోసి మిడ్మానేరుకు నీరుని తీసుకురావచ్చు. మిడ్మానేరులోకి ఇప్పుడు ఈ పరిస్థితి లేదు కాబట్టి మిడ్మానేరు ఎండిపోతే ఆటోమేటిక్గా లోయర్ మానేరు డ్యామ్ కూడా ఎండిపోతుంది. ఒకదానికొకటి ఇంటర్లింక్గా ఉన్న ఈ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా సాగునీరు విడుదల చేసే అవకాశం ఎస్ఆర్ఎస్పీ నుంచి ఉండేది. కానీ ఎస్ఆర్ఎస్పీలో కూడా తీవ్రంగా నీటి మట్టాలు తగ్గిపోయినాయి. ఈ నెలాఖరు వరకు మాత్రమే కాలువలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే చెప్పారు. ఎల్ఎండి నుంచి కూడా దిగువకు వదులుతున్న నీరు కేవలం ఈ నెలాఖరు వరకు మాత్రమే వారాబంది పంతులు ఇస్తున్నారు. అదే కనుక పరిస్థితి ఈ నెలాఖరు వరకు కొనసాగితే, ఈ నెలాఖరు అంటే ఇంకా 2-3 రోజుల్లో ఈ నెల అయిపోతుంది. ఒకవేళ బంద్ చేసినా కూడా దాదాపు 4.5 నుంచి 4 టీఎంసీల నీరు మాత్రమే ఈ నెలాఖరు వరకు దీంట్లో ఉండే అవకాశం ఉంది. కరువు తాండవిస్తుంది. సాగునీటికి పెద్ద ఎత్తున ఇబ్బందులు రాబోతున్నాయన్న హెచ్చరికలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వర్షాలు ఒక్కటే దీన్ని ఆదుకునే అవకాశం ఉంది. మరి వర్షాలు పడాలంటే కూడా ఇంకా చాలా టైం ఉంది. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా ఎల్ఎండి నుంచి.